అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. ఎంత మద్యం తాగితే సేఫ్? రోజుకు ఒక పెగ్గు తాగితే సేఫ్ అంటారు, మద్యం గుండెకు మంచిదంటారు. నిజమేనా? లేదా అసలు సేఫ్ మోతాదు అనేదే లేదా? నేను డాక్టర్ ఆర్ సురేష్ ఈ వీడియోలో ఎంత మద్యం తాగితే సురక్షితం, ఎవరు అసలు తాగకూడదో సులభంగా చెప్తాను. ఒక డ్రింక్ అంటే ఏమిటి? ముందుగా ఒక డ్రింక్ అంటే ఎంత అనేది తెలుసుకోవాలి. ఒక డ్రింక్ అంటే విస్కీ, రమ్, వోడ్కా అయితే 30 ml, వైన్ అయితే 100 ml, బీర్ అయితే 250 ml. పెద్ద గ్లాస్ అంటే ఎక్కువ మద్యం. సో 0 డ్రింక్స్ పర్ వారం ఎలాంటి రిస్క్ లేదు, ఆరోగ్యానికి బెస్ట్. 1 నుంచి 2 డ్రింక్స్ పర్ వారం తక్కువ రిస్క్, చాలా తక్కువ హాని. అదే 3 నుంచి 6 డ్రింక్స్ పర్ వారం మధ్యస్థ రిస్క్, అంటే మీడియం రిస్క్, క్యాన్సర్, గుండె, కాలేయ సమస్యలు పెరుగుతాయి. 7+ డ్రింక్స్ పర్ వారం ఎక్కువ రిస్క్, తీవ్ర వ్యాధులు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన నిజం, కొద్దిగా తాగినా కూడా ఈ ప్రమాదాలు పెరుగుతాయి. కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, క్యాన్సర్లు, కోలాన్, లివర్, నోటి, గొంతు, ఈసోఫాగస్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తాగకపోతే మంచిది. ఎవరు అసలు మద్యం తాగకూడదు? గర్భిణీ మహిళలు, కాలేయ వ్యాధి ఉన్నవారు, గుండె వైఫల్యం అంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, కిడ్నీ వ్యాధులు, కొన్ని మందులు వాడుతున్నవారు, అలవాటు పడే అవకాశం ఉన్నవారు, వీరికి 0 మద్యం మాత్రమే సేఫ్. సో చివరి ముఖ్య సందేశం ఏమిటంటే, మద్యం విషయంలో పూర్తిగా సేఫ్ మోతాదు లేదు. మద్యం విషయంలో తక్కువైతే సురక్షితం, తాగకపోతే అత్యంత సురక్షితం. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.